హాయ్ ఫ్రెండ్స్, మన మిత్రులందరికీ కూడా ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి స్వాగతం. సో మనం ఏంటంటే ఈ యొక్క డాలర్ని గ్లోబల్ క్యూస్ అయితే ఏవైతే మనం ట్రాక్ చేస్తున్నామో అట్లాగనే ఈ యొక్క డాలర్ ఇండెక్స్ అనే దాన్ని కూడా ట్రాక్ చేద్దాం. డాలర్ ఇండెక్స్కి ఈ యొక్క ఎమర్జింగ్ మార్కెట్ ఎస్పెషల్లీ ఇండియాకి ఏంటంటే ఒక కోరిలేషన్ అనేది ఉందన్నమాట. ఆ రిలేషన్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ అసలు డాలర్ ఇండెక్స్కి ఇండియాకి కోరిలేషన్ ఎలా ఉంటుంది అనేది ఒక లెమన్లో చూద్దాం. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ డాలర్ ఇండెక్స్ అనేది పాజిటివ్గా ఉంది, ఓకేనా. అప్పుడు ఇండియా మార్కెట్స్ ఎలా ఉంటాయి అంటే నెగిటివ్గా ఉంటాయి. ఓకే, ఇది ఐఎం అంటే ఇండియా మార్కెట్. ఫర్ ఎగ్జాంపుల్ డాలర్ ఇండెక్స్ అనేది నెగిటివ్గా ఉంది, ఇది వచ్చేసరికి డాలర్ ఇండెక్స్ అనమాట. మన ఇండియన్ మార్కెట్స్ ఎలా ఉంటాయి అంటే పాజిటివ్గా ఉంటాయి. అండ్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఓకే ఎగ్జాక్ట్గా 100% మ్యాచ్ అవ్వకపోయినా బట్ 70%, 75%, 80% కోరిలేషన్తో ఉంటాయన్నమాట. అంటే ఇవి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అంటాం. అయితే దీని వెనక వెరీ సింపుల్గా మెనీ ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయి, ఈ విధంగా ఎందుకు ఉంటుంది అని చెప్పేసి. బట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పడానికి ప్రయత్నిస్తున్నా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ డాలర్ అనేది స్ట్రాంగ్గా ఉంది, అంటే చాలా స్ట్రాంగ్ ఉంది, పాజిటివ్గా స్ట్రాంగ్గా. అప్పుడు ఏం చేస్తారంటే ఆల్రెడీ ఎఫ్ఐఎస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇండియాలో ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ని తీసుకెళ్ళి అక్కడ స్ట్రాంగ్ ఉంది కాబట్టి వాళ్ళ కరెన్సీ అనేది అక్కడ ఇన్వెస్ట్ చేసే ప్రయత్నం చేస్తారనమాట. ఒకవేళ ఇది కన్నా నెగిటివ్గా ఉంది డాలర్ ఇండెక్స్ అనేది, అప్పుడు అక్కడ ఎక్కువ రిటర్న్స్ రావు, ఎందుకంటే కరెన్సీ వీక్గా ఉంది కాబట్టి అవుట్ఫ్లో ఎక్కువ ఉంటుంది, వాళ్ళు పే చేయాల్సిన ఇవన్నీ కూడాను. ఎనీహౌ ఇక్కడ నెగిటివ్గా ఉంది కాబట్టి ఆల్టర్నేటివ్స్ అనమాట, రిటర్న్స్ని జనరేట్ చేసే ఎమర్జింగ్ మార్కెట్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి చూడటం జరుగుతుంది. అటువంటి వాటిల్లో టాప్ 3లో ఇండియా కూడా వన్ ఆఫ్ ద ఎమర్జింగ్ మార్కెట్ అనమాట, అంటే స్ట్రాంగ్గా గ్రో అవుతున్న ఎకనామీ. అందుకని వీళ్ళు ఏం చేస్తారంటే పెట్టుబడులు అన్నీ తెచ్చి కూడా డాలర్ వీక్గా ఉంది కాబట్టి మన ఇండియాలో ఇన్వెస్ట్ చేయటం అట్లా చేస్తూ ఉంటారు. ఇది బ్రాడర్ సెన్స్లో ఒక కోరిలేషన్. ఓకే, ఇక్కడ దాకా ఇది అర్థమైంది. నవ్వు ఏంటంటే డాలర్ ఇండెక్స్ని మనం ఎక్కడ యాడ్ చేసుకోవాలి, ఎలా కంపేర్ చేసుకోవచ్చు అనేది చూద్దాం. అండ్ మనం చూస్తుంది ఏంటంటే tradingview.com అనమాట. ఇది ప్లాట్ఫామ్ అనేది చాలా బాగుంటుంది, అందరూ కూడా యూస్ చేస్తున్నారు. ఇక్కడ ప్లస్ బటన్ మీద మనం క్లిక్ చేసిన తర్వాత డాలర్ అని సెర్చ్ చేయండి ఫ్రెండ్స్. డాలర్, దాని తర్వాత ఇండెక్స్. డాలర్ ఇండెక్స్ అని సెర్చ్ చేసిన తర్వాత మనకి టీవీసీ కానీ క్యాపిటల్ కమ్ కానీ ఇవి రావటం జరుగుతుంది. ఈ రెండిట్లో ఏదైనా మనం యాడ్ చేసుకోవచ్చు, ఓకేనా. నేను యాడ్ చేశాను ఆల్రెడీ. నవ్ ఏంటంటే మనకి ఇక్కడ కంపారిజన్ రెండింటికి ఎలా ఉంది అనేది ఒకసారి చూద్దాం అనమాట. ఇక్కడ చూస్తే మనకి లాస్ట్ 1 మంత్లో ఏ విధంగా ఉంది అనేది ఒకసారి జస్ట్ క్లిక్ చేశాను. ఇక్కడ వాల్యూమ్స్ అనేది నేను ఆఫ్ చేస్తున్నాను చూడండి. అయితే ఇక్కడ చూడండి, మనం ఏదైతే చూస్తున్నామో దీన్ని కూడా నేనేం చేస్తున్నాను, లైన్ పెడుతున్నా. ఇక్కడ బ్లూ లైన్ ఏదైతే కనిపిస్తుందో ఫ్రెండ్స్, ఇక్కడ బ్లూ లైన్ ఉంది కదా, ఇది వచ్చేసరికి నిఫ్టీ. ఓకే, ఇది ఆరెంజ్ కలర్ది వచ్చేసరికి మనకి డాలర్ ఇండెక్స్ అనమాట. దీనికి మధ్య రిలేషన్ ఏమనుకున్నాం, నిఫ్టీ ఫస్ట్ డాలర్ డిసైడ్ చేస్తుంది. డాలర్ స్ట్రాంగ్గా ఉందనుకోండి, నిఫ్టీ ఏంటంటే వీక్గా ఉంటుంది. డాలరు వీక్గా ఉంటే నిఫ్టీ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. ఇక్కడ మనకేమైందంటే ఇది 0 లైన్ అనమాట, దాంతో కంపేర్ చేస్తుంది. ఇక్కడ డాలరు వీక్గా ఉంది చూడండి. డాలర్ వీక్గా ఉన్నప్పుడు మనకేం జరిగిందంటే మన ఇండియన్ మార్కెట్స్ ఎస్పెషల్లీ బెంచ్ మార్క్ లైక్ డౌ జోన్స్ లాగా ఇండియాకు కూడా నిఫ్టీ అనేది ఒక బెంచ్ మార్క్ అనమాట, ఒక ఇండిసెస్, బ్రాడర్ ఇండిసెస్. ఇక్కడ మనం చూస్తే పాజిటివ్గా ఉంది, ఓకేనా. ఇది లాస్ట్ 1 మంత్లో నేను డేటా అనేది తీసుకున్నాను. సో ఇక్కడ డాలర్ ఇండిసెస్ అనేది మనకి నెగిటివ్ రిటర్న్స్ ఇస్తూ ఉంది. డెఫినెట్గా వాళ్ళు ఏం చేస్తారు, ఎఫ్ఐఎస్ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ని మన ఇండియా వైపు కానీ ఎమర్జింగ్ మార్కెట్స్ వైపు కానీ తరలించే అవకాశం ఉంది. కోర్స్ వాళ్ళు చూస్తున్న ఎక్కువగా ఇండియా వైపు అనేది చూస్తున్నారన్నమాట చాలామంది. ఎనీహౌ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మన ఇండియన్ మార్కెట్స్ పాజిటివ్గా ఉన్నాయి అండ్ డాలర్ నెగిటివ్గా ఉంది. దెన్ ఏంటంటే మనం వరి అవ్వాల్సిన పని ఉండదు. అదేవిధంగా లాస్ట్ 6 మంత్స్లో ఏం జరిగిందనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ జస్ట్ చూడండి, నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నాను అనమాట లాస్ట్ కంపేర్ చేయడానికి 6 మంత్స్లో. ఇప్పుడు డాలర్ ఇండెక్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది డేట్ ఏంది, జూలై 17th ఏం జరిగింది, ఇక్కడ లో అనేది క్రియేట్ చేసి అప్ సైడ్ వెళ్ళింది, అవునా కదా. మనకి ఇండియన్ మార్కెట్స్ ఏమైనాయి అంటే డౌన్ సైడ్ వచ్చినాయి. బట్ చూడండి కంప్లీట్గా 100% కోరిలేషన్ ఏం లేదు. ఇక్కడ ఇండియన్ మార్కెట్స్ మనకి కొద్దిగా పైకి వెళ్ళినాయి, బట్ డాలర్ ఇండెక్స్ కూడా పైకి వెళ్ళింది కదా, ఇది పాజిటివ్గానే ఉంది. అండ్ ఆఫ్ కోర్స్ ఇది కూడా పాజిటివ్గానే ఉంది. అండ్ దాని తర్వాత మళ్ళీ ఇక్కడ ఏమైంది, మన ఇండియన్ మార్కెట్స్ డ్రాప్ అయినాయి. కోర్స్ ఏంటంటే ఇది కంటిన్యూ అవుతుంది, దట్స్ ఓకే. దాని తర్వాత మనం అబ్జర్వ్ చేస్తే కోరిలేషన్ కొద్దిగా అనమాట, ఇక్కడ డ్రాప్ అయింది, ఇక్కడ పీక్ అయింది, మళ్ళీ డ్రాప్ అయింది, ఇక్కడ రైజ్ అయింది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. దాని తర్వాత మనకి ఇక్కడ
డాలర్ ఇండిసెస్ కిందకి వెళ్ళిపోయింది స్లోగా. మన ఇండియన్ మార్కెట్స్ ఏమంటే అప్ సైడ్ స్ట్రాంగ్గా వెళ్ళటం అనేది జరిగింది. అండ్ మోరోవర్ మనం లాస్ట్ 6 మంత్స్లో అబ్జర్వ్ చేసినట్టయితే 12.8% అవుట్ పర్ఫామ్ చేసిందనమాట. అంటే అంత రిటర్న్ ఇచ్చింది మనకి. 12.84% రిటర్న్ అనేది ఇచ్చింది ఏది నిఫ్టీ లాస్ట్ 6 మంత్స్లో. బట్ డాలర్ ఇండిసెస్ ఏం చేసింది, ఇండెక్స్ అనేది 0.43% రిటర్న్ మాత్రమే ఇవ్వటం అనేది జరిగింది. ఓకేనా. అందుకని షార్ట్ టర్మ్ కోసం మనం చెక్ చేసేటప్పుడు 1 మంత్ ఎలా ఉందనేది చూస్తాం. లాస్ట్ 1 మంత్లో మనం చూసుకున్నట్టయితే నిఫ్టీ పాజిటివ్ రిటర్న్ ఎంత ఇచ్చింది, 7.5% ఇచ్చింది. డాలర్ ఇండెక్స్ ఏమో -1.63% రిటర్న్ అనేది ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ఇంకా మనం షార్ట్ టర్మ్లు కూడా చెక్ చేసుకోవచ్చు. లైక్ వన్ డేలో ఎలా ఉంది. వన్ డేలో ఏంటంటే ఇది స్టిల్ మన నిఫ్టీ చూసుకున్నట్టయితే 0.1% ప్రస్తుతం అయితే క్లోజింగ్ బేసిస్లో 0.11% పాజిటివ్గా ఉంది. ఇండెక్స్ కూడా కొద్దిగా పాజిటివ్గా ఉంది, 0.05% అనేది. బట్ ఇంత షార్ప్గా షార్ట్ టర్మ్లో మనం అనలైజ్ చేయటం కంటే కూడా బ్రాడర్ సెన్స్ అనేది తీసుకుంటాం అనమాట. లైక్ 1 మంత్లో ఎలా ఉంది, స్టిల్ 1 మంత్లో ఇక్కడ చూడండి మనకి చక్కగా అప్ ట్రెండ్లో ఉంది ఇది నిఫ్టీ. అండ్ ఆఫ్ కోర్స్ డాలరు నెగిటివ్ ట్రెండ్లో ఉంది. ఒకవేళ డాలర్ అనేది స్లోగా పుంజుకొని పైకి వస్తుందంటే మన ఇండిసెస్ ఎలా ఉంటుందో స్లోగా డౌన్ సైడ్ వచ్చే అవకాశం ఉంటుంది. దీన్ని మనం బ్రాడర్ సెన్స్లో తీసుకోవాలి. ఇంట్రాడే కోసం కానీ లేకపోతే షార్ట్ టర్మ్ కోసం కానీ మనం దీనివల్ల తీసుకున్నామంటే మనం కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోతాం. ఓకేనా, మనం కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోతాం. బ్రాడర్ సెన్స్లో ఏం జరుగుతుంది, స్టిల్ ఏంటంటే డాలర్ ఇండెక్స్ అనేది మనకి నెగిటివ్గా ఉంది. సో స్టిల్ మనకి ఈ యొక్క నిఫ్టీ అనేది పాజిటివ్గా ఉంది. ఒకవేళ స్లోగా అప్ సైడ్ అనేది స్టార్ట్ అవుతుంది అనుకోండి, దాని ఏంటంటే మనం వరీ అవ్వాల్సి ఉంటుంది అనమాట. ఓకే, అయితే ఇక్కడ నేనేం చేస్తున్నానంటే కంపారిజన్ కాకుండా డైరెక్ట్గా ఈ యొక్క డాలర్నే ఓపెన్ చేస్తున్నాను. ఓకేనా, డాలర్ ఇండెక్స్. డాలర్ ఇండెక్స్ రైట్. నేను డైరెక్ట్గా దాన్నే ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసి ఇక్కడ చూస్తున్నాను అనమాట. డైలీ టైం ఫ్రేమ్కి వెళ్ళాను. డైలీ టైం ఫ్రేమ్కి వెళ్ళినప్పుడు చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ డాలర్ ఇండెక్స్ ఎలా ఉంది అంటే రీసెంట్గా ఏం జరిగింది అనేది చూస్తే మనకి ఇక్కడ 107 దగ్గర నుంచి కూడా కిందకు వెళుతూ ఉందన్నమాట. ఓకేనా, కిందకు వెళుతూ ఉంది డాలర్ ఇండెక్స్ అనేది. సో ప్రస్తుతం మనకి ఒక చూడగానే ఇదేమో అప్ ట్రెండ్లో ఉంది, దాని తర్వాత కన్సోలిడేషన్ తీసుకుంది, దాని తర్వాత డౌన్ ట్రెండ్లో ఉంది. ఆ విధంగా మనం అనలైజ్ చేసుకోవచ్చు. అండ్ ఆఫ్ కోర్స్ ఏంటంటే ఇక్కడ మనకి రిట్రేస్మెంట్ అనేది కూడా జరుగుతుంది. ఓకేనా, ఇక్కడ స్మాల్గా రిట్రేస్మెంట్ అనేది జరుగుతుంది. బ్రాడర్ సెన్స్ అనేది మనం చూసుకున్నట్టయితే ఒక కన్సోలిడేషన్ అప్ ట్రెండ్, కన్సోలిడేషన్ డౌన్ ట్రెండ్లో ఉంది. అండ్ ఆఫ్ కోర్స్ రిట్రేస్మెంట్ అనేది జరుగుతూ ఉంది. సో ఇంపార్టెంట్ లెవెల్స్ బ్రేక్అవుట్ జరిగి మళ్ళీ పైకి వెళ్ళాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, డైలీ టైం ఫ్రేమ్లో ఈ లెవెల్ అనేది మనకి రెసిస్టెన్స్ లెవెల్ ఏది డాలర్ ఇండెక్స్కి. ఒకవేళ ఈ యొక్క లెవెల్ అనేది బ్రేక్అవుట్ చేసి వెళ్ళాడంటే మనకి డాలర్ చాలా స్ట్రాంగ్ అవుతున్నట్టు అర్థమన్నట్టు, చాలా పాజిటివ్ ఇది డాలర్ ఇండెక్స్ అనేది. అప్పుడు దెన్ ఏంటంటే ప్రాబబిలిటీ ఉంటుంది మన ఎమర్జింగ్ మార్కెట్స్ ఏవైతే ఉన్నాయో అవి కరెక్షన్ తీసుకునే ప్రాబబిలిటీ ఎక్కువగా ఉంటుంది, ఇంపార్టెంట్ లెవెల్స్ అని చెప్పేసి. ఓకే, సో ఎనీహౌ ప్రస్తుతం అయితే రిట్రేస్మెంట్ అయితే తీసుకుంటున్నారు. అండ్ షార్ట్ టర్మ్ స్పెక్యులేషన్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అండ్ మనం చూస్తున్నట్టయితే అండ్ ఇక్కడ ఒక రెసిస్టెన్స్ లెవెల్ ఉంది. అండ్ ఇక్కడ మనకు ఒక స్ట్రాంగ్ స్ట్రక్చరల్గా సపోర్ట్ లెవెల్ అనేది ఉంది. ఒకవేళ ఈ లెవెల్ అనేది బ్రేక్అవుట్ జరిగితే నెక్స్ట్ ఇక్కడ రెసిస్టెన్స్ లెవెల్ అవకాశం ఉంది. ఏదైతే మనం డౌన్ ట్రెండ్లో నుంచి అప్ ట్రెండ్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నామో ఎట్ ద సేమ్ టైం ఏంటంటే మన నిఫ్టీలో కూడా సపోర్ట్ చూస్తాం కదా. ఇప్పుడు ఒకవేళ నిఫ్టీ కరెక్షన్ జరిగింది అనుకోండి, ఓకే ఈ ప్రైస్ దగ్గర మనకు సపోర్ట్ ఉంటుంది, అది బ్రేక్అవుట్ అయితే ఈ ప్రైస్ దగ్గర మనకు సపోర్ట్ ఉంటుంది అని చెప్పేసి సేమ్ డౌన్ ట్రెండ్లో ఉంది కాబట్టి ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది, అది బ్రేక్అవుట్ అయితే ఇది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ అనమాట. సో ఎనీహౌ ఏంటంటే జస్ట్ కోరిలేషన్ కోసం మనం దీన్ని యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎపిసోడ్స్ నుంచి మనం ఏంటంటే డాలర్ ఇండెక్స్ని కూడా ఎవ్రీ డే బేసిస్లో ట్రాక్ అనేది చేద్దాం ఫ్రెండ్స్. దీంట్లో ఏదన్నా కన్ఫ్యూజన్ ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మ్యాథ్స్ ఏంటంటే ట్రై చేశాను, బ్రాడర్ వ్యూలో ఎలా తీసుకోవాలని చెప్పేసి, ఎలా యాడ్ చేసుకోవాలి, ఎలా కంపేర్ చేశాను అని చెప్పేసి. సో మన ఎఫర్ట్స్ మీకు హెల్ప్ అవుతున్నాయి అనుకుంటే వీడియోని లైక్ చేయండి. డెఫినెట్గా మనం లైవ్ సెషన్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్ ఫ్రెండ్స్, ధన్యవాదాలు.